అయితే రాజ్యాంగం ఒకటే కాదు, మల్లోజుల పేరు ఎత్తారు కనుక మల్లోజుల ఇటువంటి ఇంకా ఒక్కసారి దిగజారుడు మొదలుపెట్టాక మీరు ఎన్నైనా ఆశ్చర్యార్థకమైన విషయాలను ఎన్నో చూస్తారు. ఏం చూస్తారు? లాయిడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటానన్నది, లొంగిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటుంది. ఎంత మోసము, ఎంత కుట్ర! ఒక్కసారి దిగజారిపోయిన తర్వాత ఆయుధం రాజ్యం చేతిలో పెట్టి వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే. వాళ్ళు ఆయుధం ప్లేస్లో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగమే కాదు, ఇంక ఏది ఇచ్చినా మనుధర్మ శాస్త్రం ఇచ్చినా స్వీకరిస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర విలువలు కోల్పోయిన తర్వాత, ఒక్కసారి ఆయుధాన్ని పక్కకెట్టిన తర్వాత, ఒక్కసారి సిద్ధాంతానికి దూరమైన తర్వాత ఏ పరిణామం అయినా జరగవచ్చు. ఆ పరిణామాలన్నిటినీ జీర్ణించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సమాజం అనేది చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తాడా లేదా లైడ్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? వచ్చిన 130 మంది నిజంగా తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమయ్యి ఉంది.